ఐర్లాండ్తో జరిగిన 2 టీ20ల సిరీస్లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్లో కూడా గెలవకుండా అవమానకర రీతిలో సిరీస్ను కోల్పోయింది. వరుసగా రెండో టీ20 ప్రపంచ కప్ గెలిచిన గర్వమే ఈ ఇండియా కొంపముంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సిరీస్ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని, తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ 49 పరుగులు రాణించకపోతే భారత్ మరింత తక్కువ స్కోర్కి ఆలౌట్ అయ్యేది. రెండో మ్యాచ్లో 155 పరుగులు మోస్తారు లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించలేకపోయింది. ఐపీఎల్లో రాణించిన శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి వారు ఈ సిరీస్లో పూర్తిగా విఫలమయ్యారు. రెండో టీ20లో తిలక్ వర్మ 55 పరుగులతో నిలబడడంతో భారత్ కనీసం 100 పరుగులైనా దాటగలిగింది. బ్యాటింగ్తో పోలిస్తే బౌలింగ్ విభాగం కొంచెం మెరుగైన ప్రదర్శన చేసింది. ఐర్లాండ్ జట్టులో కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా తమ జట్టు సామర్థ్యంపై నమ్మకంతో ఆడి అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే భారత్ ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు. ముందుగా నాసిర్ హుసేన్ ఏమన్నాడంటే, గర్వంతో ఆడితే ఇలానే ఉంటుందని, ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని విమర్శించాడు. ఇక మైకేల్ వ్యాన్ ఏమన్నాడంటే, ఈ ఓటమికి కోచ్గా గౌతమ్ గంభీర్ వైఫల్యమే కారణమని వ్యాన్ పేర్కొన్నాడు. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మల వల్ల భారత్ గతంలో ట్రోఫీలు గెలిచిందని, గంభీర్ వల్ల ఏమీ గెలవలేదని ఎద్దేవా చేశాడు. శ్రేయస్ అయ్యర్ వంటి వారికి రికీ పాంటింగ్ వంటి కోచింగ్ ఉంటేనే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక కెవిన్ పీటర్సన్ అయితే ఐర్లాండ్ టూర్లో టీమిండియా నుంచి ఇలాంటి ఫలితాలు తాను అస్సలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్లో జరగబోయే 5 టీ20ల సిరీస్లో గెలవాలంటే భారత్ తన ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.